వచ్చే నెల 12 నుంచి పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. విద్యార్థులకు స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వంట తయారీకి నాణ్యమైన సరుకులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం అమలుకు వాడే సరుకుల్లో మార్పులు చేయాలని అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలిచ్చారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. బీఐఎస్ ముద్ర ఉన్న సరుకులనే ఉపయోగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ పలు లోపాలను గుర్తించింది. వీటి పరిష్కారానికి ముందే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి పాఠశాలలో ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని, పాత్రలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని సూచించారు అధికారులు. పిల్లలకు సగం ఉడికిన ఆహారాన్ని వడ్డించకుండా పర్యవేక్షణ పెంచాలని, ప్రతి నెల 5వ తేదీలోపు గడిచిన నెలకు సంబంధించి మధ్యాహ్న భోజనం బిల్లులు పంపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్టీరింగ్ కమిటీ, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్ చైర్మన్ గా మండల కమిటీ సమావేశాలను ప్రతి నెల నిర్వహించాలన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి. ఏడాది ప్రతి జిల్లాలో 5% చొప్పున ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆహార నమూనాలను తీసి ప్రభుత్వ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలకు పంపాలన్నారు. నాణ్యత ప్రమాణాలు లేనట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం 78% విద్యార్థులే మధ్యాహ్న భోజనం తింటున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద 3,350 వంటగదుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 125 పూర్తి అయినట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కొత్త వంట పాత్రల కోసం 23.76 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మధ్యాహ్న భోజనం పథకం అమలుకు ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. వంటగదుల నిర్మాణంతో పాటు ముందుగానే మిడ్ డే మీల్స్ కార్మికులకు బిల్లులను చెల్లించాలంటున్నారు. పాత పరికరాలను ఉపయోగించకుండా కొత్తవి పరప్రభుత్వం ఇప్పించాలంటున్నారు. పాఠశాలల్లో ఎల్పీజీ సిలిండర్లు ఉండేలా చొరవ తీసుకోవాలంటున్నారు. వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థి అయినా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థి అయినా ఒకరే విద్యార్థి అనే వారు ఒకరే. కానీ అక్కడొక రకమైనటువంటి ఫుడ్కు ఇక్కడొక రకమైనటువంటి ఫుడ్ అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఎక్కడైనా విద్యార్థులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి భోజనము, అదే ఒకే రకమైనటువంటి విద్య అందేటువంటి ఒక పరిస్థితులను ప్రభుత్వం ఆలోచించాలి, తీసుకురావాలని టీపీటీఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పూర్తి స్థాయిలో అందిస్తే ప్రభుత్వ పాఠశాలలలో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు విద్యావేత్తలు.